రైట్, ప్రతిపక్షాలు అడుగుతున్నట్టు కాదు, మీరేమైనా చెప్తారా వెంకటేశ్వర రెడ్డి గారు? రైట్, మీ క్వశ్చన్ నేను మళ్ళీ అహ్మద్ గారిని అడుగుతున్నాను. ఒప్పందాలు చేసుకున్నారు కదా, నిజంగా అవి ఎప్పుడు అమల్లోకి వస్తాయని అడుగుతున్నాను. సరే, మీరు మాట్లాడండి, తర్వాత మాట్లాడదాం. చెప్పండి, మీరేమైనా క్వశ్చన్ చేయాలనుకుంటున్నారా వాళ్ళని? అంటే ఇక్కడ యాక్చువల్ గా సంక్షోభం వచ్చింది, ఇప్పుడు పరిష్కారం చేయాల్సింది ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం దాని బాధ్యత తీసుకొని చెయ్యాలి. అవును, లోకేష్ గారు ఇనిషియేషన్ తీసుకున్నారు, ప్రణాళిక స్టార్ట్ చేశారు, చేస్తున్నారు. అంటే దానికి మేము రైతుల తరఫున సంక్షోభం వచ్చినప్పుడు ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు సూచనలు ఇవ్వడం కూడా, దాన్ని మీరు అప్పుడేం చేశారు ఇప్పుడేం చేశారు అని తప్పు పడితే మేమేం చేయలేము దానికి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితిని చక్కదిద్దడం కోసం ఇది ఒక్కటి సరిపోదు, ఇంకా చెయ్యాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆ స్థాయిలో ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేది మా వాదన. మేము చెప్తున్న మాట ఏంటి, ఆక్వా రైతులకి ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు అక్కడ ఆస్ట్రేలియా ఒప్పందం కుదుర్చుకోగానే ఇక్కడ ఉన్న ప్రాసెసింగ్ యూనిట్స్ కోస్టల్ దగ్గర నుంచి, కోస్టల్ వైజాగ్ దగ్గర నుంచి సోదరుడు చెప్పినట్టు మెడ్రాస్ వరకు మన కోస్టల్ ఏరియా మొత్తం ప్రాసెసింగ్ యూనిట్స్ అనేక చోట్ల ఉన్నాయి. ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ వాళ్ళు రైతుల దగ్గర కొనాలి అంటే అక్కడ ఏ ఒప్పందం జరిగింది, అక్కడ ఎంత సుంకం వస్తుంది, రేటు ఎంత పలుకుతుంది, ఎన్ని వేల టన్నులు మనం ఎక్స్పోర్ట్ చేయడానికి అక్కడ అనుమతి లభించింది, ఈ వివరాలన్నీ తేలేంత వరకు ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ వారు ఈ రైతుల దగ్గర నుంచి కొనరు. ఇది ప్రాక్టికల్ గా వచ్చేసరికి మనము పూర్తిగా వాళ్ళకి డేటా అంతా వచ్చిన తర్వాత ఎవరు ఇప్పుడు మధ్యలో ఉన్న వ్యాపారస్తులు కూడా, ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ వారు కూడా వాళ్ళు నష్టపోవటానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు. కాబట్టి అది ఆ ఎఫెక్ట్ నేరుగా రైతుల మీద పడుతుంది. రైతులు ప్రొడక్షన్ వచ్చి ఆ ప్రొడక్షన్ నిల్వ ఉంచే పరిస్థితి రైతుల దగ్గర ఉండదు. ఇమీడియట్లీగా అలాగని అక్కడ ఏది డిసైడ్ కాకుండా అలాగని ప్రాసెసింగ్ యూనిట్స్ వాళ్ళు కొనరు. డిసైడ్ అయితేనే వాళ్ళు కొంటారు. ప్రభుత్వం సమస్య వచ్చినప్పుడు మాత్రమే దాన్ని పరిష్కరిస్తుంది, కానీ ముందు నుంచి దానికి తగిన చర్యలు తీసుకోవట్లేదు అని అంటారా? ఎప్పుడైతే సమస్య వస్తుందో అప్పుడే ప్రభుత్వం స్పందిస్తుంది అంటారా? ఎస్, నేను అనేది ఏంటంటే సమస్య వచ్చినప్పుడు స్పందించి ఆ సమస్యను తీసుకొని ఇప్పుడు దాన్ని అంతా ప్రాసెస్ చేసేలోపు ఇప్పుడు ఈ వ్యాపారం నిలబడే వ్యాపారం కాదమ్మా, పచ్చి వ్యాపారం అంటారు దీన్ని. ఇది మినిట్ టు మినిట్ క్యాలిక్యులేట్ చేసుకునే వ్యాపారం. వ్యాపారంలో రైతుల దగ్గర స్టోరేజ్ చేసుకునే స్తోమత ఉండకపోవడం వల్ల రైతులు ప్రొడక్షన్ తీసుకురావడం, పండించడమే గొప్ప విషయం. ఆ పండించడానికే అన్ని చోట్ల రకరకాలుగా అప్పులు చేసి తిప్పలు పడి వాటిని ప్రొడక్షన్ తీసుకొచ్చి పండిస్తారు. పండించిన దాన్ని నిలవ ఉంచి దాన్ని దాచిపెట్టి అమ్మే అంత స్తోమత వాళ్ళకు ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రభుత్వాన్ని గమనించి ఇమీడియట్లీగా అక్కడ జరిగిన ఒప్పందంతో పాటు ఇక్కడ ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకొని రైతుల దగ్గర నుంచి కొంత ఆదుకునే ప్రయత్నం కూడా కొంత ప్రభుత్వం కూడా చెయ్యాలనేది నా ఉద్దేశం. ఓకే, ఇప్పటి నుంచి అలాంటి సమస్యలు రావేమో అనుకోవచ్చు కదా ఈ ఒప్పందాలు జరిగిన తర్వాత? అవి రాకుండా కొంత స్పీడప్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఓకే, నేను కాదనట్లేదు. అహ్మద్ గారు, ఈ ఒప్పందం జరిగిన తర్వాత కొంత స్పీడప్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కొంత ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు కొంత మొదలెట్టే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకు కూడా నేనేమంటానంటే వాళ్ళు సుంకం ఎంత తక్కువ ఉంది, ఎన్ని వేల టన్నులకి ఎక్స్పోర్ట్స్ ఒప్పందం మనకు కుదిరింది, అక్కడ రేటు ఎంత ఉంది, ఇక్కడ ఎంతకు కొనాలనేది డిసైడ్ అయ్యేంత వరకు వీళ్ళు రైతుల దగ్గర నుంచి తీసుకోరు. ఇది ప్రాక్టికల్ గా రైతులు పడుతున్న ఇబ్బంది. దానివల్ల ఈ ఇబ్బంది ఉంటుంది అనేది మా విన్నపం రైతుల తరఫు నుంచి. నమస్తే అండి, సుబ్రాజ్ అండి. నమస్తే అండి. నమస్తే.
అది ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ అలాగే ప్రైమ్ యాజమాన్యానికి మా రైతుల తరపున నేను రైతు ప్రతినిధిగా కూడా ఉన్నానండి. ఉమ్, ఈ అవకాశం ద్వారా మా రైతులు సమస్యలు అందరికీ తెలియపరచడానికి ఒక మంచి అవకాశం ఇప్పిందని మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అండి. అయితే మాకు ఆక్వా రైతులకు గత 15 సంవత్సరాల క్రితం రొయ్య అమ్మటానికి ఏ ధర అయితే అమ్మామో ఉమ్. దానికంటే ఒక 40-50 రూపాయలకి ఈ రోజు కూడా అమ్ముకునే పరిస్థితిలో ఆక్వా రంగం ఉంది. అంటే అప్పటి నుంచి ఎందుకంటే ఇప్పటి వరకు మనం అలాగే ఉందంటారా? ఇదిగో- రేట్ ధర విషయంలో అంతే ఉందంటారా అప్పటి నుంచి ఇప్పటి వరకు? అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇంకా తక్కువగానే ఉందండి. 30-40 రూపాయలు ఇంకా తక్కువగానే ఉందండి. ఉమ్, ఒక 15 సంవత్సరాల క్రితం మేము ఏ ధరలకైతే రొయ్యను అమ్ముకున్నామో ఈ రోజు ఆ ధరలతో కంపేర్ చేసుకుంటే ఇంకా 30-40 రూపాయలు కనిష్ట స్థాయిలోనే మేము అమ్మటం జరుగుతుంది. ఉమ్, దీంతో పోల్చుకుంటే మేత ధరలు అప్పటికి ఇప్పటికి సుమారు ఒక కిలోకి 50 రూపాయలు, 40-50 రూపాయలు పెరిగిపోవడం పెరిగింది. కూడా ఉమ్, మాకు ఈ ఆక్వా రంగం బాగా సంక్షోభంలో ఉన్న మాట అయితే వాస్తవం. మాకు ఎప్పటికప్పుడు సంస్థలు ఇప్పుడు ట్రంప్ వైరస్ ఏదైతే వచ్చిందో ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో కూడా కోవిడ్ వైరస్ లోని మేము గత 10 సంవత్సరాల నుంచి అయితే మేము కొట్టుమిట్టాడటం అనేది జరుగుతుందండి. ఉమ్, ఈ రోజు లోకేష్ గారు ఆస్ట్రేలియా గారితో మన ట్రంప్ ఇబ్బందులు, అమెరికా సొంకాల నేపథ్యంలో ప్రతి అవకాశాన్ని తీసుకొచ్చినట్టు మేము రైతుల తరఫున ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఇందులో అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఆస్ట్రేలియా జనాభా కేవలం 2,60,00,000 మంది. ఉమ్, మన రాష్ట్రంతో పోల్చుకుంటే మన రాష్ట్ర జనాభాలో సగం జనాభా కూడా ఆస్ట్రేలియా అంత పూర్తిగా తక్కువ లెక్కేసినా కూడా ఆ జనం అక్కడ ఉండరు. మనం చేయడానికి ఎంత సామర్థ్యం, ఎంత ఎక్స్పోర్ట్ చేయగలదు అన్నది అది పెద్ద ప్రశ్నే. కాకపోతే ప్రతి అంశాన్ని మనం ఇట్లాంటి సంక్షోభంలో తీసుకోవాలి కాబట్టి ఈ రోజు ఆస్ట్రేలియా, రేపొద్దున వేరే కంట్రీ వెళ్ళటానికి మేము అభినందిస్తున్నాం. ఆస్ట్రేలియాతో కూడా ఒప్పందం కుదిరినందుకు అభినందిస్తున్నాం. కాకపోతే మేము రైతులుగా మేము కోరేది ఏంటంటే కేవలం 2,60,00,000 ఆస్ట్రేలియా జనాభాతో పోల్చుకుంటే మన దేశ జనాభా 120-130 కోట్ల మంది జనాభా ఉన్నాం. ఈ జనాభాలో గనక దేశీయంలో మన రైళ్లు గనక వినియోగించడానికి ఇదే ప్రభుత్వాలు కృషి